భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఏకైక డ్రీమ్ గర్ల్ హేమమాలిని గారి గురించిన ప్రత్యేక కార్యక్రమం మూడవ భాగం, చివరి భాగం. గత రెండు భాగాల్లో హేమమాలిని గారు జన్మించిన 1948 నుంచి ఆమె నాన్నగారు మరణించే 1978 దాకా, అంటే ఆమెకు 30 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఆమె వ్యక్తిగత సినీ జీవితాల్లోని అనేక ఆసక్తికరమైన సంఘటనల గురించి తెలుసుకున్నాం. సంవత్సరాల వారీగా హేమమాలిని గారు నటించిన కొన్ని సినిమాల గురించిన ఆసక్తికరమైన సమాచారంతో పాటు ఆమె వివాహం గురించిన పుకార్లు, ప్రయత్నాలు గురించి కూడా క్రిందటి భాగం, అంటే రెండో భాగంలో మాట్లాడుకున్నాం కదా. క్రిందటి భాగాన్ని ఒక అభిమాని దుందుడుకు చర్య పర్యవసానంగా హేమమాలిని తండ్రి హఠాన్మరణం దగ్గర ఆపాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈ భాగంలో మాట్లాడుకుందాం. ఇంట్లో ఎన్ని జరిగినా కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టిన నిర్మాతల గురించి కూడా ఆలోచించాలి కదా. తర్వాత సంవత్సరం, అంటే 1979లో కూడా హేమమాలిని నటించినవి 5 సినిమాలు విడుదలయ్యాయి. క్రిందటి సంవత్సరాల్లాగా బ్లాక్ బస్టర్సు, సూపర్ హిట్సు ఏమీ లేవు, కానీ అంతదాకా హేమమాలిని గొప్పతనమే ఉంది, ఆమె అందమే గదా, నటిగా ఆవిడకు ఎక్కువ మార్కులు వెయ్యాల్సిన అవసరం లేదు అనే విమర్శకులకు సమాధానం అన్నట్టు ఆమెలోని నటిని అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రం మీరా 1979 మేలో విడుదలయ్యింది. హేమమాలిని మీరా సినిమా ఒప్పుకోవడం వెనకాల ఒక చిన్న కథుందండి. 1978 జూన్లో తండ్రి హఠాన్మరణం తర్వాత చాలా రోజులు హేమమాలిని మానసిక ప్రశాంతత కోల్పోయారు. ఒకరోజు వాళ్ల వదిన చెప్పింది, పూనాలో హరికృష్ణ మందిర్ అనే ఒక దేవాలయం ఉంది, అక్కడ ఉన్న మా ఇందిరాదేవీజీని కలిస్తే మానసిక విశ్రాంతి లభిస్తుంది, ప్రయత్నించి చూడు అని. కాని హేమమాలిని అంటే అప్పటికే సూపర్ స్టార్, పూనా వెళ్లడం ఎలా సాధ్యపడుతుంది? ఎన్నో పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని వెళ్ళాలి. అయితే వీటన్నింటినీ కాదనుకుని ఒకరోజు అనుకోకుండా ఏదో సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయితే ఎవ్వరికీ చెప్పకుండా డ్రైవర్ని పూనా వైపు కారు పోనివ్వమంది. ఆమె సహాయకులు వేరే కారులో వెళ్లిపోవడం కూడా ఆమెకు సహకరించింది. అంత గొప్ప తార సాధారణమైన యువతిలాగా పూనాలోని హరికృష్ణ మందిర్కి వెళ్ళింది. అక్కడున్న భక్తులకు అర్థం కాలేదు, నిజంగా ఈమె హేమమాలినేనా అన్న అనుమానం. మా ఇందిరాదేవి హేమమాలినిని దగ్గరకు తీసుకున్నారు. బొంబాయిలో ఇంట్లో వాళ్లు కంగారు పడుతున్నారు, ఎప్పుడూ షూటింగ్ అవగానే సరాసరి ఇంటికొచ్చే అమ్మాయి ఇంకా రాలేదేమిటి అని. మా ఇందిరాదేవి ఆశ్రమం నుంచి కబురొచ్చింది, మీరు కంగారు పడకండి, మీ అమ్మాయి ఇక్కడే ఉంది అని. మర్నాడు ఇంటికొచ్చేశారనుకోండి. అప్పట్నుంచి ఆమెకు ఆధ్యాత్మిక గురువు అయ్యారు పూనాలోని ఆ మా ఇందిరాదేవి. చాలా ఇంటర్వ్యూల్లో ఈ విషయం చెప్పుకున్నారు హేమమాలిని. యూట్యూబ్లో మీరు కూడా చూడొచ్చు ఆ ఇంటర్వ్యూల్ని. ఇంకా ఆమె ఏమన్నారంటే, ఆమె దైవాంశ సంభూతురాలు అని కాదు, కానీ ఇందిరామాత సమక్షంలో ఉంటే నాకు అనిర్వచనీయమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది, అప్పట్నుంచి తరచూ ఆమె వద్దకు వెళ్ళొస్తుండేదాన్ని, లేదా ఫోన్లో మాట్లాడుతూ ఉండేదాన్ని అని ఆ ఇందిరామాత చెప్పారట. ఇన్ని సినిమాలు చేశావు కదా, శ్రీకృష్ణుడి గురించిన సినిమాలో ఎప్పుడైనా చేశావా అని. సరిగ్గా అదే సమయంలో మీరా చిత్రంలో నటించే అవకాశం రావడం ఇందిరామాత మాటల వల్లేనని హేమమాలిని నమ్మకం. మీరా సినిమాకి కర్త, కర్మ, క్రియ గుల్జార్. మొట్టమొదటిసారి హేమమాలినికి లతా మంగేష్కర్ కాకుండా వాణీ జయరాం నేపథ్యగానం చేశారు. హేమమాలిని, షమ్మీ కపూర్లు కలిసి నటించిన చివరి సినిమా కూడా మీరానే. భారీ అంచనాలతో విడుదలయ్యింది, కానీ ఆశించినంత విజయం సాధించలేదు. కారణం ఏమిటంటే, ఈ సినిమాలో మీరాబాయిని భక్తురాలిగా కంటే ఒక మామూలు మహిళగా ఆమె మానసిక సంఘర్షణను ఎక్కువగా చూపించడంతోటి ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. చిత్ర నిర్మాణ వ్యయం కూడా ఎక్కువ అవడం ఇంకొక కారణం. హేమమాలిని పారితోషికం ఆ రోజుల్లో చాలా చాలా ఎక్కువ. అంత ఎక్కువ ఇచ్చుకోలేను అన్నాడు నిర్మాత. అయినా కాని ఆ సినిమాలో నటించి తీరాలి అన్న ఉద్దేశంతో మీరు ఎంతివ్వగలిగితే అంతివ్వండి అన్నారు హేమమాలిని. రోజుకి ఇంత ఇస్తాను అని రోజూ షూటింగ్ పూర్తి కాగానే ఒక కవర్ చేతిలో పెడుతుండేవాడు నిర్మాత.
గుల్జార్ దృశ్యాలు మాత్రం మీరా చిత్రం నిండా పుష్కలంగా ఉన్నాయి. మచ్చుకి 1-2 ఉదాహరణలు. మీరాబాయి తన గురువుతో వాదించేటప్పుడు ఆ సంభాషణల్లో సామాజిక సందేశాల్ని చొప్పించాడు గుల్జార్ ప్రత్యేకంగా. అలాగే పతాక సన్నివేశంలో మీరాని గొలుసులతో బంధించి రాజుగారి కొలువులోకి తీసుకొచ్చేటప్పుడు ఆమె నిలువెత్తు నీడ గురువు మీద పడుతుంది. అది ఆయన్ను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఒక్క షాట్ తోటి ఎన్నో భావాలు చెప్పారు గుల్జార్. అందుకే ఈ సినిమా పరాజయం పాలైనప్పటికీ హేమమాలినిని కేవలం అందమే కాదు, నటనలో కూడా మేటి అని నిరూపించిన చిత్రంగా మిగిలిపోయింది. హేమమాలిని గారికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైన చిత్రంగా నిలిచింది ఈ మీరా అనే సినిమా. 1979లోనే హేమమాలిని అన్నయ్యలిద్దరూ నిర్మాతలుగా రూపొందిన రత్నదీప్ విడుదలయింది, కానీ విజయం సాధించలేదు. తండ్రి లేడు అన్న విషాదాన్ని జీర్ణించుకుని మళ్ళా తన వ్యవహారాలన్నీ తల్లి నియంత్రణలోకి తెచ్చుకోవడానికి 1 ఏడాది పట్టింది. పెళ్లి సంబంధాలేమీ కుదరలేదు. ధర్మేంద్రతో స్నేహం, ఆ ఇద్దరి మధ్య మూగ ప్రేమ కొనసాగుతూనే ఉన్నాయి. ఆ క్రమంలో 1980లో ఆమె నటించినవి 4 సినిమాలు విడుదలయ్యాయి. వాటిల్లో భారీ బడ్జెట్ చిత్రం హేమమాలిని ధర్మేంద్ర జంటగా నటించిన ద బర్నింగ్ ట్రైన్ కూడా ఉంది. అది 1980 మార్చిలో విడుదలయ్యింది. ప్రేక్షకాదరణ, అత్యధిక వసూళ్లు రాబట్టినా సినీ నిర్మాణానికైన ఖర్చు చాలా ఎక్కువ అవడంతోటి ఒక మాదిరి విజయవంతమైన చిత్రంగా నమోదు చేసుకుంది ఆ బర్నింగ్ ట్రైన్ అనే సినిమా. ఆ సంవత్సరమే ఫిబ్రవరిలో విడుదలైన సరదా చిత్రం దో ఔర్ దో పాంచ్, శశికపూర్ హేమమాలిని జంట, అమితాబ్ బచ్చన్ పర్వీన్ బాబీ ఇంకో జంట. ఈ సినిమా గురించిన ఆసక్తికరమైన సమాచారం ఏమిటంటే, అమితాబ్ బచ్చన్ తన నట జీవితంలో నటించిన పాత్ర పేర్లలో విజయ్ అనేది 17 సినిమాల్లో ఉంది. వాటిల్లో ఒకటి ఈ దో ఔర్ దో పాంచ్. 1980 మేలో విడుదలైన హేమమాలిని నటించిన మరొక భారీ చిత్రం ఆలీబాబా ఔర్ చాలీస్ చోర్. రష్యన్ నిర్మాత కూడా ఈ సినిమాలో భాగస్వామి కావడం ఒక విశేషం. అందుకనే ఈ సినిమా భారతదేశంలోనే కాకుండా రష్యాలో కూడా విజయవంతంగా ప్రదర్శించబడి లాభాలు తెచ్చిపెట్టింది. 1980 నవంబర్లో విడుదలైన బందిష్ ఇంకొక ఆసక్తికరమైన చిత్రం. డి రామానాయుడు నిర్మాత, కె బాపయ్య దర్శకుడు. ఇది తెలుగులో వచ్చిన చిలిపి కృష్ణుడు చిత్రానికి రీమేక్. హేమమాలిని రాజేష్ ఖన్నా అంటే ప్రేమనగర్ జంటే బందిష్ జంట కూడా. ఇట్లా బర్నింగ్ ట్రైన్, బందిష్, దో ఔర్ దో పాంచ్, ఆలీబాబా ఔర్ చాలీస్ చోర్ ఈ 4 1980లో విడుదలైన హేమమాలిని నటించిన సినిమాలైతే 1980 సంవత్సరమే హేమమాలిని జీవితంలో పెద్ద మలుపు, ముఖ్యమైన మలుపు. ధర్మేంద్రతోటి ఆమె వివాహం. 10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత, ఈ 10 ఏళ్లలో జరిగిన అనేక సంఘటనల అనంతరం, హేమమాలిని గారి తండ్రి హఠాన్మరణం తరువాత 1980 మేలో హేమమాలిని, ధర్మేంద్ర చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. అప్పటికి హేమమాలిని వయసు 32 సంవత్సరాలైతే ధర్మేంద్ర వయసు 45 సంవత్సరాలు. అప్పటికే ఆయనకు ప్రకాష్ కౌర్తో వివాహమై 23 ఏళ్లయింది. 4 సంతానం కూడా. హేమమాలినితో జరిగింది ఆయనకు ద్వితీయ వివాహం. చట్టబద్ధత కోసమని ధర్మేంద్ర, హేమమాలిని ముస్లిం మతంలోకి మారారు అని అప్పట్లోని పత్రికల్లో వచ్చిన వార్తలు. ధర్మేంద్ర తన పేరును దిలావర్ ఖాన్ అని, హేమమాలిని ఆయేషా చక్రవర్తి అని మార్చుకున్నారని కూడా కొన్ని కథనాలు. 1980 మే 2వ తేదీన మాత్రం బొంబాయిలోని హేమమాలిని ఇంట్లో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో అయ్యంగార్ సంప్రదాయ పద్ధతుల్లో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి ధర్మేంద్ర గారి నాన్నగారు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకు పత్రికలకు, ప్రపంచానికి చెప్పారు తామిద్దరం వివాహం చేసుకున్నాము అని. దాంతోటి 10 ఏళ్లుగా షికార్లు చేస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. కొంతమంది ఊహించినట్లుగా ధర్మేంద్ర మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు. మొదటి భార్య, సంతానం ఒక ఇంట్లోనూ, ధర్మేంద్ర, హేమమాలిని ఇంకొక ఇంట్లోనూ నివసించేవాళ్లు. ఆ రెండిళ్లకు ఒకే వీధి అడ్డమట ఆ రోజుల్లో. ఆ 2 కుటుంబాలు కలవడానికి మాత్రం
కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇట్లా 1980 సంవత్సరంలో ఆమె నటించినవి 4 సినిమాలు విడుదలయ్యాయి. ఆమె ఒక గృహిణి అయ్యారు. తరువాతి సంవత్సరం 1981కి వెళితే ఆశ్చర్యకరంగా ఆ సంవత్సరంలో హేమమాలిని నటించిన సినిమాలు అత్యధిక సంఖ్యలో 9 విడుదలయ్యాయి. వీటిల్లో కొన్ని ఆమె వివాహం కాకముందు నిర్మాణంలో ఉన్నవి, కొన్ని మాత్రం ఆమె వివాహం అయ్యాక షూటింగ్ చేసుకున్నవి. వీటిల్లో ఆసక్తికరమైన విశేషాలున్న కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా అంతవరకు కలలతారగా ఊహించుకున్న హేమమాలినికి వివాహమైంది అని తెలిసాక ప్రేక్షకుల్లో ఆమె పట్ల ఆకర్షణ తగ్గడం సహజం. కానీ హేమమాలిని గారి విషయంలో మాత్రం వెంటనే అలా జరగలేదు. అందుకే 1981లో విడుదలైన చిత్రాల్లో బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, హిట్, యావరేజ్ అన్ని వర్గాల చిత్రాలు ఉన్నాయి. 1981 మొదలవ్వడమే ధర్మేంద్ర, హేమమాలిని జంటగా నటించిన ఆస్పాస్ అనే సినిమాతోటి మొదలయింది. అది వాళ్ల వివాహం కాకముందే షూటింగ్ జరుపుకున్న చిత్రం. ఒక మాదిరి విజయం సాధించింది. 1981లో హేమమాలిని నటించిన చిత్రాల్లో బ్లాక్ బస్టర్ చిత్రం మనోజ్ కుమార్ దర్శక, నిర్మాత, హీరోగా రూపొందిన క్రాంతి. భారీ బడ్జెట్ చిత్రం అయినప్పటికీ అంత భారీ కలెక్షన్లు సాధించిన చిత్రంగా ప్రేక్షకాదరణ పొందింది క్రాంతి. ఇందులో హేమమాలిని, మనోజ్ కుమార్ల మధ్య చిత్రీకరించిన జిందగీకి నా టూటే లడి అనే పాటలో హేమమాలిని చేతులు వెనక్కి కట్టేసుంటాయి. వర్షంలో తడుస్తూ ఓడలో చెక్కమీద దొర్లుతూ పాడే పాట. పత్రికల వాళ్లు హేమమాలిని అలాంటి దుస్తులు వేసుకోవడం ఏమిటి, తడుస్తూ ఉండే దృశ్యంలో నటించడం ఏమిటి, అంత అవసరమా అని విమర్శించారు. కానీ కథాపరంగా చాలా కీలకమైన సన్నివేశం. అందుకే ఆమె అన్నారు, నేనలా కనిపిస్తున్నాను అనేకంటే వీపుకి దెబ్బ తగలకుండా దర్శకుడు ఆశించిన భావాలు ఎలా పలికించాలి అన్న ఆలోచనలోనే ఉన్నానప్పుడు చాలా కష్టపడ్డాను ఆ పాట చేయడానికి. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ చూసినా కాని నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది అని చెప్పుకున్నారు ఒక ఇంటర్వ్యూలో. ఆ సంవత్సరం అంటే 1981లో హేమమాలిని నటించిన చిత్రాల్లో సూపర్ హిట్ చిత్రం మేరీ ఆవాజ్ సునో. ఇది కన్నడ చిత్రం అంతాకి రీమేక్. తెలుగులో అంతం కాదిది ఆరంభం. తెలుగులో నిర్మించిన పద్మాలయ వాళ్లే హిందీలో కూడా నిర్మించారు. హేమమాలిని, జితేంద్ర, పర్వీన్ బాబీ ప్రధాన పాత్రధారులు. అన్ని ఏరియాల్లోనూ కలిపి 13 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్గా నిలిచింది మేరీ ఆవాజ్ సునో. ఇది 1981 డిసెంబర్లో విడుదలయింది. బహుశా హేమమాలిని వివాహం అయ్యాకనే ఈ సినిమా నిర్మాణం జరిగి ఉండాలి. 1981లో హేమమాలిని నటించిన మరొక సూపర్ హిట్ చిత్రం మన్మోహన్ దేశాయ్ నిర్మించిన నసీబ్. భారీ తారాగణమంతా నటించిన పూర్తి వ్యాపారాత్మక చిత్రం. ఈ విధంగా 1981లో భారీ వసూళ్లు సాధించిన 3 చిత్రాలు క్రాంతి, నసీబ్, మేరీ ఆవాజ్ సునో. వీటిల్లో హేమమాలిని ప్రధాన పాత్రధారి కావడం విశేషం. ఇవి 1981లో ఆమె నటించిన కొన్ని చిత్రాల విశేషాలైతే 1981లో ఆమె వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన సంఘటన ఆమె తల్లి కావడం. 1981 నవంబర్ 2న ధర్మేంద్ర, హేమమాలిని దంపతులకు జన్మించిన ఆడపిల్లకు ఈషా అని పేరు పెట్టుకున్నారు. తండ్రి నుంచి వచ్చిన డియోల్తో కలిపి ఈషా డియోల్ అయ్యిందామె. హేమమాలిని గర్భవతి అని తెలిసినప్పుడు ఆమె ప్రధాన పాత్రధారిగా నిర్మాణంలో ఉన్న బోలెడన్ని సినిమాలున్నాయి. చాలా రోజులు తన గురించి ఎవరికీ చెప్పలేదు. ఇంట్లో అమ్మవాళ్లకు కూడా తెలియనివ్వలేదు. 7వ నెల వచ్చేసరికి తల్లికి అనుమానం వచ్చి అడిగింది. సెట్లో కూడా కెమెరా పర్సన్స్ ఊహించగలిగారు. ఇంకా వారాలు జరిగిన కొద్దీ వచ్చే మార్పులతోటి నిర్మాతలకు చెప్పక తప్పలేదు. హేమమాలిని నటించిన తర్వాత విడుదలైన రాజ్పుట్, సత్తే పే సత్తా ఇలాంటి సినిమాల్లో హేమమాలిని గారిలో ఈ మార్పులు గమనించవచ్చు. సత్తే పే సత్తా సినిమాలో నటించమని అడగడానికి రాజ్ సిప్పి వచ్చినప్పుడు తన పరిస్థితి గురించి చెప్పారు హేమమాలిని. అయినా పర్వాలేదు, వీలైనన్ని లాంగ్ షాట్స్లో పూర్తి చేస్తాను అని ఆయన హేమమాలిని గారి దగ్గర డేట్స్ తీసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో సహతారలు గర్భవతైన తనను అతి జాగ్రత్తగా చూసుకున్నారు అని హేమమాలిని చెప్పుకున్నారు ఒక ఇంటర్వ్యూలో.
నెలలు నిండాక షూటింగ్స్కి పూర్తి విరామం ఇవ్వక తప్పలేదు. అప్పటికి 10 ఏళ్లు పైగా కొన్నిసార్లు రోజుకి 3 షిఫ్టుల్లో కూడా పనిచేసిన హేమమాలినికి పూర్తి విశ్రాంతి దొరికిన సమయం అది. సహజంగానే ఈ వార్త తెలియగానే జర్నలిస్టులు ప్రశ్నల వర్షం కురిపించారు ధర్మేంద్ర మీద. ఎవరికీ తెలియకుండా ఉండడానికని ధర్మేంద్ర 4-5 ఆసుపత్రుల్లో బెడ్స్ బుక్ చేశారు ముందుగానే. చివరికి శివార్లలో ఉన్న ఒక ప్రైవేటు నర్సింగ్ హోంలో రూమ్స్ అన్నీ బుక్ చేసేశాడు ధర్మేంద్ర, ఇతరుల నుంచి ఇబ్బందులు లేకుండా ఉండడానికని. పాప పుట్టిన 5 రోజుల తర్వాతనే పత్రికల వాళ్లకి చెప్పారు. అట్లా తల్లి అయిన దగ్గర్నుంచి హేమమాలిని వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం మొదలయింది. మొదట కొద్ది నెలలు విశ్రాంతి తీసుకున్నాక ముందే ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేయడానికి షూటింగ్స్కి వెళ్లక తప్పలేదు. పాప పుట్టిన మరుసటి సంవత్సరం అంటే 1982లో కూడా హేమమాలిని నటించిన చిత్రాలు 9 విడుదలయ్యాయి. వాటిల్లో సత్తే పే సత్తా, భగవత్, దేశప్రేమి, రాజ్పుట్, ఫర్జ్ ఔర్ కానూన్ ఇవన్నీ లాభాలు తెచ్చిపెట్టిన చిత్రాలే. 1982లో హేమమాలిని నటించిన సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆమె కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన సూపర్ హిట్ చిత్రం ఫర్జ్ ఔర్ కానూన్. జితేంద్ర, హేమమాలిని జంటగా నటించారు. ఇది తెలుగులో కొండవీటి సింహం సినిమాకి రీమేక్. తెలుగులో సాధించిన విజయాన్ని హిందీలో కూడా పునరావృతం చేశారు దర్శకుడు రాఘవేంద్రరావు. తెలుగులో వేటగాడు నిర్మించిన రోజా మూవీస్ బ్యానర్లో ఈ ఫర్జ్ ఔర్ కానూన్ నిర్మాణమైంది. హేమమాలినికి తొలిసారిగా తెలుగులో పాండవ వనవాసంలో నృత్యం చేసే అవకాశమిచ్చిన దాని నిర్మాత ఏఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఫర్జ్ ఔర్ కానూన్కి సహనిర్మాత. హేమమాలిని ఒక పాపకు తల్లి అయ్యాక కూడా ఆమె నటించిన సినిమాల్లో పాత్రల స్వభావంలో కాస్త మార్పు వచ్చినాగాని ప్రతి సంవత్సరం 2-3 హిట్, సూపర్ హిట్ అవడమనేది 2-3 కొనసాగింది. తరువాతి సంవత్సరం 1983కి వెళితే ఆ సంవత్సరం హేమమాలిని నటించిన సినిమాల్లో లాభాలు తెచ్చిపెట్టిన 2 హిట్ సినిమాల దర్శకులు కూడా తెలుగువాళ్లే కావడం గమనార్హం. ఆ 2 తెలుగు సినిమాలకు రీమేక్లు కూడా. వాటిల్లో ఒకటి కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలోని జస్టిస్ చౌదరి, జితేంద్ర ద్విపాత్రాభినయం. తెలుగులో హీరోయిన్గా నటించిన శ్రీదేవి హిందీలో కూడా హీరోయిన్. తెలుగులో శారద నటించిన పాత్రలో హిందీలో హేమమాలిని నటించారు. అంటే శ్రీదేవి హిందీ సినిమా రంగ ప్రవేశంతోటి తన స్థానాన్ని కాస్త మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది హేమమాలిని గారికి. ఆ సంవత్సరంలోనే సూపర్ హిట్ అయిన ఇంకొక చిత్రం తెలుగు దర్శకుడు తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చింది, అంధా కానూన్. తెలుగులో వచ్చిన చట్టానికి కళ్ళు లేవు సినిమాకి రీమేక్. తెలుగులో చిరంజీవి పాత్రని హిందీలో రజనీకాంత్ పోషిస్తే తెలుగులో లక్ష్మిగారు నటించిన పాత్రలో హిందీలో హేమమాలిని నటించారు. అప్పటికి 4-5 సంవత్సరాల కిందట ఆమె ధరించిన పాత్రలతో పోలిస్తే హేమమాలిని నట జీవితంలో క్రమంగా వచ్చిన మార్పుల్ని మనం గమనించవచ్చు ఈ సినిమాల ద్వారా. 1983లో విడుదలైన మరొక ఆసక్తికరమైన పరాజయం పాలైన చిత్రం ధర్మేంద్ర, హేమమాలిని కలిసి నటించిన అప్పటికీ ఆఖరి చిత్రం రజియా సుల్తానా. 7 సంవత్సరాలు నిర్మాణం జరిగింది ఈ సినిమా. అప్పటికీ భారతదేశంలోనే అత్యధిక బడ్జెట్తో నిర్మించబడిన చిత్రంగా పేరుంది ఈ రజియా సుల్తానా సినిమాకి. హేమమాలిని కమర్షియల్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్న రోజుల్లో రజియా సుల్తానా చిత్రం షూటింగ్ మొదలయ్యింది. దానిలోని ఉర్దూ సంభాషణల కోసమని హేమమాలిని గారికి ప్రత్యేకంగా ఒక ట్యూటర్ని ఏర్పాటు చేశాడు నిర్మాత కమాల్ అమ్రోహి. ఆయన పురాతన గ్రంథాల్ని పరిశోధిస్తున్నప్పుడు దొరికిన రజియా సుల్తానా చిత్రంలో హేమమాలిని గారి పోలికలు కొట్టొచ్చినట్లు కనిపించాయట. అందుకనే రజియా సుల్తానా పాత్రకు కావాలని హేమమాలిని గారిని ఎంపిక చేశారు. ఈ సినిమా కోసం గుర్రాలు, ఏనుగులు స్వారీ చేయడం నేర్చుకున్నారు హేమమాలిని. కత్తి యుద్ధాలు, ఎప్పుడూ అలవాటు లేని బరువైన కిరీటాలు ధరించడం, సలసల మాడిపోయే ఇసుక ఎడారుల్లో నడవడం, చాలా శ్రమపడ్డారు ఆ రజియా సుల్తానా సినిమాలో నటించడానికి. సుదీర్ఘకాలం షూటింగ్ జరగడంతోటి రజియా సుల్తానా చివరి షెడ్యూల్ వచ్చేసరికి హేమమాలిని గర్భవతి కూడా. అందరూ చాలా కష్టపడ్డారు. నిర్మాత కూడా ఎంతో ఖర్చు పెట్టారు. కానీ ఆ రోజుల్లోనే 10 కోట్లు ఖర్చు పెడితే
2 కోట్లు మాత్రమే వసూలు చేసింది రజియా సుల్తానా. ఆ సినిమా సరైన సమయంలో విడుదలయ్యుంటే విజయం సాధించి ఉండేదేమో. అలాగే జరిగుంటే ఈ చిత్రమూ, హేమమాలిని పాత్ర కూడా భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఇంకొక స్థాయిలో లిఖించబడి ఉండేవి. కాని అలా జరగలేదు. మొత్తానికి హేమమాలిని ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన రజియా సుల్తానా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 1984 నుంచి హేమమాలినికి వచ్చే పాత్రల్లో క్రమక్రమంగా చాలా మార్పులొచ్చాయి. అంతకు ముందులాగా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కానీ, భారీ బడ్జెట్ సినిమాల్లో కానీ అవకాశాలు రావడం తగ్గింది. కళాత్మక సినిమాల దర్శకులు ఆమెను సంప్రదించడానికి సందేహించారు. ఒక విచిత్రమైన సందిగ్ధ సమయం. ధర్మేంద్ర, హేమమాలిని జంటగా సినిమాలు నిర్మించడానికి ఎవళ్ళూ ముందుకు రాలేదు. సరిగ్గా ఆ సమయంలోనే హేమమాలిని వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద సమస్య ఎదురయింది. ₹1 కోటి బకాయిలు కట్టాలి అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులొచ్చాయి. వాళ్ల నాన్నగారు చనిపోయాక ఆమె అకౌంట్స్ చూడడానికి సమర్థులెవరూ దొరకలేదు. చాలా విషయాలు వాళ్ల నాన్నగారికి మాత్రమే తెలుసు. అప్పటికీ హేమమాలిని పెద్దన్నయ్య కలకత్తాలో ఉన్నారు. చిన్నన్నయ్య సహాయం చెయ్యాలి అని చూసినా కాని ఆయనకి ఈ ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు ఒక పట్టాన అర్థం కాలేదు. పైగా అప్పటికీ ఆయన అంటే హేమమాలిని గారి చిన్నన్నయ్య సొంతంగా ఫార్మస్యూటికల్ వ్యాపారం ప్రారంభించి ఆ పనుల్లో ఉన్నారు. హేమమాలిని అమ్మగారు పేరున్న చార్టెడ్ అకౌంటెంట్స్ 2 ఏర్పాటు చేశారు. వాళ్లు కూడా అన్నీ విశ్లేషించి ఇన్కమ్ ట్యాక్స్కి బకాయిలు కట్టేయడమే తప్ప గత్యంతరం లేదు అన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి సంపాదించినా ఒక్కసారి ₹1 కోటి చెల్లించడం అంటే ఎవరికైనా కష్టమే కదా. ఇటు చూస్తేనేమో సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్నాయి. ఆ సమయంలో ఇంకా ద్వితీయ స్థాయి చిత్రాలు అంటే సెకండ్ గ్రేడ్ సినిమాలు ఒప్పుకోక తప్పలేదు హేమమాలిని గారికి. నాడియా తరహా స్టంట్ పాత్రల్లో నటించాల్సొచ్చింది. అలాంటి వాటిలో మొదటి సినిమా రామ్ కలి. ఇది 1985లో విడుదలయ్యింది. పెట్టిన పెట్టుబడి, వచ్చిన వసూళ్లు పోల్చి చూస్తే ఇలాంటి సినిమాలు లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలయ్యాయి. ఈ విధంగా విజయం సాధించడంతోటి ఇంకా హేమమాలిని గారికి యాక్షన్ సినిమాల్లో అవకాశాలు ఎక్కువయ్యాయి. ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు తీర్చడం కోసం అలాంటి సినిమాల్లో కొనసాగక తప్పలేదు. ఆంధీ తుఫాన్, దుర్గా ఇలాంటివన్నీ కూడా ఆ కోవకు చెందిన చిత్రాలే. ఇలాంటి సినిమాల్లో నటించడంతో పాటు దేశ విదేశాల్లో నృత్య ప్రదర్శనలివ్వడం కూడా ఎక్కువ చేశారు ఆ రోజుల్లోనే. 1985-86లో తేరా పన్నే అనే టీవీ సీరియల్లో రాణి పద్మినిగా కూడా నటించారు. ఆ రోజుల్లో హేమమాలిని స్థాయి గల నటీమణి టీవీల్లో నటించడం అనేది ఒక పెద్ద వార్త అయ్యింది. మొత్తానికి కొన్నాళ్లు ఇలాగా కష్టపడి శ్రమపడి ఆ ఇన్కమ్ ట్యాక్స్ బాకీలు తీర్చెయ్యగలిగారు. ఆ రోజుల్లోనే 1985లో 2వ కుమార్తెకు జన్మనిచ్చారు హేమమాలిని. ఇక్కడ్నుంచి 1990 దాకా హేమమాలిని నటించిన సినిమాల్లో సంవత్సరాల వారీగా ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన సినిమాలు ఎక్కువగా లేవు. 1990లో హేమమాలిని గారి నట జీవితంలో ఇంకొక అధ్యాయం మొదలైంది. అదే HM వీడియో క్రియేషన్స్ అనే సంస్థను స్థాపించి దాని తరఫున టెలీసీరియల్స్ నిర్మించడం అంటే టీవీ సీరియల్స్. 1985 నుంచి హేమమాలిని సినిమాల్లో నటించిన పాత్రలు ఎక్కువగా ఆమెలోని నటిని వెలికితీసినవి కాదు. అవన్నీ యాక్షన్ సినిమాలే అనుకున్నాం కదా. బహుశా తనలోని నటిని, నర్తకిని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలి అని అనుకున్నారేమో కానీ తన HM వీడియో క్రియేషన్స్ బ్యానర్లో ఒక టీవీ సీరియల్ మొదలుపెట్టారు 1990లో. అప్పట్లో ప్రైవేటు టీవీ ఛానల్స్ ఇంకా విస్తృతం కాలేదు. దూరదర్శన్లోనే నూపుర్ అనే డైలీ సీరియల్కి శ్రీకారం చుట్టారు హేమమాలిని. ఒక నర్తకి విదేశీ పర్యటనకు వెళ్లాలి అనుకోవడం, ఆ ట్రావెల్ ఏజెంట్ మోసం చేయడం, ఆ సమయంలో ఆదుకున్న ఒక కొత్త వ్యక్తి సహాయంతోటి విదేశాల్లో తొలిసారి నృత్య ప్రదర్శన ఇవ్వడం, అది అంతగా విజయవంతం కాకపోవడం, మళ్లీ భారతదేశానికి తిరిగొచ్చి తంజావూరు వెళ్లి అక్కడ ఒక గురువు దగ్గర మరింత శిక్షణ పొంది ఈసారి ప్రదర్శనతోటి అందరి మన్ననలు పొందడం. ఇలా సాగుతుంది నూపుర్ సీరియల్ కథ. ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంది, మీరు చూడొచ్చండి. తనతోటి మీరా లాంటి కళాత్మక సినిమాలు తీసిన గుల్జార్కి కథా సంగ్రహం చెప్పి స్క్రిప్టు వ్రాయించుకున్నారు హేమమాలిని. ప్రధాన పాత్ర, నిర్మాత ఎలాగూ తనే. దర్శకుడి కోసమని ఎంత వెతికినా
తనకి నచ్చిన వాళ్లు ఖాళీగా లేరు. వచ్చిన వాళ్లేమో తనకు నచ్చలేదు. తన మొదటి టీవీ సీరియల్ తేరే పన్నాకి దర్శకత్వం చేసిన వికాస్ దేశాయిని కూడా సంప్రదించారు, కాని ఆయనకి వీలు కాలేదు. ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండగా గుల్జారే సలహా ఇచ్చారు. ఎవరో ఎందుకు, కథ వ్రాసుకున్నది మీరే కాబట్టి దీనిలోని ఆత్మ మీకే తెలుసు, మీరే ఎందుకు దర్శకత్వం చెయ్యకూడదు అని. ఆ విధంగా నూపుర్ టెలిసీరియల్కి కథ, నిర్మాత, దర్శకత్వం, ప్రధాన పాత్ర అన్నీ హేమమాలినే అయ్యారు. ప్రతి ఎపిసోడ్లోనూ ఒక 5 నిమిషాలు హేమమాలిని నృత్యం ఉండేలాగా స్క్రిప్టు తీర్చిదిద్దారు గుల్జార్. 1990లో ప్రసారమైన ఈ సీరియల్కి ప్రేక్షకుల నుంచి అపూర్వమైన ఆదరణ లభించింది. అన్ని బాధ్యతలు తానే చూసుకోవాల్సి రావడంతోటి సీరియల్ నిర్మాణంలో చాలా కష్టపడినట్లనిపించి ఇంకెప్పుడూ సీరియళ్ల జోలికి వెళ్లకూడదు అనుకున్నారు. కానీ నూపుర్ విజయం ఆమెను మరొక 10 ఏళ్లు పైగా రకరకాల సీరియల్స్ నిర్మించడంలోనూ నటించడంలోనూ తీరిక లేకుండా చేసింది. వెండితెర మీద తమ అభిమాన నటీమణిని బుల్లితెర మీద చూడడం కూడా ఆమె అభిమానులకు చాలా ఆనందం కలిగించింది. ఒకసారి టీవీ సీరియల్స్లో బిజీ అయిపోయాక సినిమాల వేగం బాగా తగ్గింది. హేమమాలిని గారి నూపుర్ సీరియల్ వచ్చిన సంవత్సరమే 1990లో ఆమె నటించిన తెలుగు సినిమా రీమేక్ ఒకటొచ్చింది. అత్తకి యముడు అమ్మాయికి మొగుడు హిందీ వర్షన్. జమై రాజాలో తెలుగులోని వాణిశ్రీ నటించిన అత్తగారి పాత్రలో హిందీలో హేమమాలిని నటించారు. సీరియల్ దర్శకత్వంతో వచ్చిన అనుభవంతోటి 1991లోనే సొంతంగా పూర్తిస్థాయి సినిమా నిర్మాణాన్ని ప్రారంభించారు హేమమాలిని. అంతకుముందు ఆమె తల్లి, అన్నయ్యలు సొంత సినిమాలు తీశారు, కానీ వాటి నిర్మాణంలో హేమమాలిని పాత్ర లేదు. ఈసారి మాత్రం తనే నిర్మాతగా దిల్ ఆష్నా హై అనే సినిమాకి శ్రీకారం చుట్టారు. టీవీ సీరియల్లాగే ఇది కూడా హెచ్ఎం క్రియేషన్స్ బ్యానర్లో హేమమాలిని దర్శక నిర్మాతగా రూపుదిద్దుకుంది. హేమమాలిని దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమాగానే కాకుండా షారూఖ్ ఖాన్ అంగీకరించి నటించిన మొట్టమొదటి సినిమాగా కూడా దిల్ ఆష్నా హైకి ప్రత్యేకత ఉంది. హీరోయిన్గా దివ్యభారతి ఎంపిక తొందరగానే జరిగింది, కానీ ఆమె పక్కన నటించే హీరోని వెతకడానికి చాలా సమయం పట్టిందట హేమమాలిని గారికి. ఆమెకు ఆధ్యాత్మిక గురువు పూనాలో ఉన్న ఇందిరామా గురించి ఈ ఎపిసోడ్ మొదట్లో చెప్పాను కదా. హేమమాలిని తరచూ ఆమెను కలుసుకోవడమో లేకపోతే ఫోన్లో మాట్లాడుతుండడమో చేస్తుండేవాళ్లు. సొంత సినిమా ప్రారంభించినప్పుడు కూడా మా ఇందిరాజీ ఆశీస్సులు తీసుకున్నారు. ఆమె ఒకసారి ఫోన్ చేసి ఎలా ఉంది సినిమా నిర్మాణం, ఎంతవరకు వచ్చింది అని అడిగారు హేమమాలిని గారిని. ఇంకా హీరో దొరకలేదు అని చెప్పారు హేమమాలిని. అప్పుడు ఆ మా ఇందిరాజీ అన్నారట, తొందరలోనే నీ అన్వేషణ ఫలిస్తుంది, అంతేకాదు నీ ద్వారా వెండితెరకు పరిచయమయ్యే ఆ కుర్రాడికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది అని. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు టీవీలో ప్రసారమవుతున్న ఫౌజీ సీరియల్ చూసి అందులో నటించిన కుర్రాడి గురించి వాకబు చేశారు హేమమాలిని. అతడే షారూఖ్ ఖాన్. ఆయన ఢిల్లీలో ఉంటారు అని తెలుసుకుని ఢిల్లీలో ఉంటున్న తన దగ్గరి బంధువుల ద్వారా ఫోన్ చేయించారు. హేమమాలిని గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు అన్న ఫోన్ కాల్ తీసుకుని ఎవరో తమాషా చేస్తున్నారులే అనుకున్నాడు షారూఖ్ ఖాన్. ఇదిగోండి ఈ నంబర్కి ఫోన్ చేసి చూడండి అన్నాక ఆ నంబర్కి ఫోన్ చేస్తే సూటిగా హేమమాలిని గారే లైన్లోకి రావడం షారూఖ్ ఖాన్ నమ్మలేకపోయాడు. ఆ తర్వాత ఆయన బొంబాయి వెళ్లడం, హేమమాలిని తన సినిమాలో హీరో పాత్రకు ఆయన్ను ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈ సినిమా నిర్మాణం, విడుదల ఆలస్యం కావడంతో షారూఖ్ ఖాన్, దివ్యభారతి వాళ్ళిద్దరే జంటగా నటించిన దీవానా 4 నెలలు ముందుగా విడుదల కావడంతోటి ఆ ప్రకారం చూస్తే షారూఖ్ ఖాన్ నటించగా విడుదలైన మొదటి సినిమాగా దీవానా రికార్డుల్లో నమోదయ్యింది. హేమమాలిని గారి దిల్ ఆష్నా హై 1992 డిసెంబర్లో విడుదలయ్యింది. షారూఖ్ ఖాన్, దివ్యభారతి వాళ్ళిద్దరికీ మంచి పేరొచ్చింది, కానీ సినిమా విజయవంతం కాలేదు. ఈ సినిమా దెబ్బతినడానికి ఇంకొక కారణం బొంబాయిలోని మతకల్లోలాల సమయంలో విడుదల కావడం. బాబ్రీ మసీద్ కూలగొట్టాక దేశమంతా చెలరేగినట్లే బొంబాయిలో కూడా 2 నెలలపాటు తీవ్రమైన మతకల్లోలాలు చెలరేగాయి. ముందుగా థియేటర్లతో చేసుకున్న ఒప్పందం ప్రకారం దిల్ ఆష్నా హై ఆ సమయంలోనే విడుదల చెయ్యక తప్పలేదు. ఆ వాతావరణం కూడా ఆ సినిమా విజయావకాశాల్ని దెబ్బతీసింది. ఇంకా
1994లో జీటీవీ వాళ్లు నిర్మించిన మోహిని అనే టెలిఫిలింకి హేమమాలిని గారే దర్శకత్వం చేసి పెట్టారు. ఆ రోజుల్లోనే భారీ టీవీ సీరియల్ ఝాన్సీకి రాణీలో ప్రధాన పాత్రకు అంగీకరించారు. అత్యంత వైభవంగా ప్రారంభమైతే జరిగింది కానీ ఆ ప్రాజెక్టు ముందుకెళ్లలేదు. 1995లోనే యుగ్ అనే మరొక 113 భాగాల టీవీ సీరియల్లో నటించడానికి ఒప్పుకున్నారు. కానీ అన్ని వారాలు ఒకే ప్రాజెక్టుకి అంకితమైపోవడం ఇష్టం లేక మధ్యలోనే దాన్నుంచి తప్పుకున్నారు. 1996లో తన సొంత బ్యానర్లో ఉమెన్ ఆఫ్ ఇండియా అనే టీవీ సీరియల్ ప్రారంభించి మొట్టమొదటి ఎపిసోడ్లో అమ్రపాలి పాత్ర తానే ధరించారు. కొన్ని ఎపిసోడ్స్ తానే దర్శకత్వం చేశారు. కానీ టీవీ సీరియల్స్ అనగానే రోజూ షూటింగు, ఎడిటింగు వీటితోటి అస్సలు తీరిక లేకపోవడం, పిల్లలు ఎదిగే వయసు కావడంతో దర్శక నిర్మాణ బాధ్యతల్ని వేరే వాళ్లకి అప్పగించేశారు ఆ ఉమెన్ ఆఫ్ ఇండియా సిరీస్కి. దీని తర్వాత దూరదర్శన్లోనే ఆప్కీ సహేలీ అనే రియాలిటీ షో ప్రారంభించి 162 వారాల పాటు కొనసాగించారు. ఆ రోజుల్లో అత్యధిక ప్రజాదరణ పొందిన రియాలిటీ షోల్లో ప్రథమ స్థానంలో నిలిచింది ఆప్కీ సహేలీ. ఆ సంవత్సరాల్లో సినిమాల్లో చాలా తక్కువగా నటించారని చెప్పుకున్నాం కదా. 1998లో టి సుబ్బరామరెడ్డి నిర్మించిన స్వామి వివేకానందలో భవతారిణిగా అతిథి పాత్రలో కనిపించారు హేమమాలిని. ఆ సినిమాలోనే రామకృష్ణ పరమహంస పాత్రలో నటించిన మిథున్ చక్రవర్తికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. తరువాత హేమమాలిని మొట్టమొదటిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ఇదు సత్యం తమిళ చిత్రం అని తెలుసుకున్నాం కదా. అది విడుదలైన దాదాపు 40 సంవత్సరాల తర్వాత మళ్ళా హేమమాలిని తమిళ చిత్రంలో కనిపించింది 2000 సంవత్సరంలో విడుదలైన హే రామ్ తమిళ వర్షంలో. అది హిందీ తమిళ 2 భాషల్లోనూ నిర్మాణమైంది. ఈ సినిమాకి 16 సంవత్సరాల ముందు 1984లో కమల్ హసన్ పక్కన హేమమాలిని నటించిన ఏక్ నయీ పహేలీ విడుదలయ్యింది. అన్నేళ్ల తర్వాత మళ్లీ కమల్ హసన్ దర్శకత్వం చేస్తూ నిర్మించిన తొలి చిత్రం హేరాంలో ఆయన పాత్రకు అత్తగారుగా నటించారు హేమమాలిని. ఇంకా దాదాపు 20 సంవత్సరాల తర్వాత హేమమాలినిని టాక్ ఆఫ్ ది టౌన్ చేసిన చిత్రం బాగ్బాన్. అమితాబ్ బచ్చన్, హేమమాలిని వృద్ధ దంపతులుగా నటించిన చిత్రం. 1982లో వచ్చిన సత్తేపై సత్తా తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటించిన చిత్రం కూడా ఈ బాగ్బాన్. ఆ సినిమాలో నటించమని అడగడానికి రవి చోప్రా హేమమాలిని ఇంటికి వచ్చినప్పుడు హేమమాలిని తల్లి జయా చక్రవర్తి గారికి ఆరోగ్యం బావుండలేదు. హేమమాలిని సినిమాలు ఎక్కువగా చేయకుండా తల్లితో ఎక్కువ సమయం గడుపుతున్నారు. రవి చోప్రా బాగ్బాన్ కథ చెప్పి వెళ్ళాక వాళ్ళ అమ్మగారు అడిగారట, హేమా నువ్వు ఈ సినిమాకు ఒప్పుకుంటున్నావా అని. హేమమాలిని సందేహాస్పదంగా చూశారు తల్లివైపు. ఒకవేళ తన దగ్గర ఉండనేమోనని, ఆ సినిమా ఒప్పుకోవద్దని తల్లి అభిప్రాయమేమో అనుకున్నారు హేమమాలిని. తల్లి మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ఒప్పుకో, నీకు చాలా సంవత్సరాల తర్వాత మంచి అవకాశం వచ్చింది, పైగా అమితాబ్ బచ్చన్ పక్కన నీ వయసుకు తగ్గ పాత్ర కూడా అని కూతుర్ని ప్రోత్సహించారు జయా చక్రవర్తి. 2003 అక్టోబర్ 3న విడుదలయ్యింది బాగ్బాన్. అనేక చలనచిత్రోత్సవాల్లో బహుమతులు గెలుచుకుంది, చక్కటి విజయం సాధించింది. ముఖ్యంగా అమితాబ్ హేమమాలిని జంటకు అద్భుతమైన పేరు తెచ్చిపెట్టింది. కూతుర్ని ఈ సినిమాలో నటించమని ప్రోత్సహించిన హేమమాలిని తల్లిగారు కూడా ఈ సినిమా చూడగలిగారు. ఆ మరుసటి సంవత్సరమే అంటే 2004 జూన్ 24న జయా చక్రవర్తి దీర్ఘకాల అనారోగ్యంతోటి మరణించారు. చివరి రోజుల్లో నర్సింగ్ హోంలో ఉండాల్సొచ్చింది. వెంటిలేటర్ మీద కూడా ఉన్నారు. కోమాలోకి వెళ్ళిపోయారు. ఆమె తుదిశ్వాస పీల్చడానికి కొద్ది గంటల ముందు ఐసీయూలోకి వెళ్లి తల్లిని చూశారు హేమమాలిని. ఆమె కోమాలో ఉందని తెలుసు. చెవి దగ్గర తాను చెప్పాల్సిన కృతజ్ఞతలన్నీ చెప్పారు. ఇది జరిగిన కొద్ది గంటలకే జయా చక్రవర్తి కన్నుమూశారు. హేమమాలిని బాల్యం నుంచి నృత్య శిక్షణ, మద్రాసు తీసుకురావడం, సినిమాల్లో నటి కావడం, ఆ తరువాత ఆమెకు రక్షణ కవచంలాగా నిలవడం అన్నీ తల్లి జయా చక్రవర్తి గారే అయ్యారు. ఆమె లేని సమయాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది హేమమాలిని గారికి. బాగ్బాన్ తర్వాత ఇప్పటిదాకా
అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నారు హేమమాలిని. 2017లో వచ్చిన తెలుగు సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలో శాతకర్ణి తల్లిగా నటించారు. హేమమాలిని నటించిన చివరి చిత్రం ప్రస్తుతానికి 2020లో విడుదలైన సిమ్లా మిర్చి. ఇదంతా హేమమాలిని సినీ టీవీ ప్రస్థానం గురించిన విశేషాలండి. ఆమె నాట్యం, నాట్య ప్రదర్శనలు అదంతా ఇంకొక పెద్ద అధ్యాయం. ఆ వివరాలు ఎక్కువగా ప్రస్తావించడం లేదు ఈ ఎపిసోడ్స్లో. హేమమాలిని గారి జీవితంలో గత 25 ఏళ్లుగా కొనసాగుతున్న మరొక అధ్యాయం రాజకీయాలు. ఆమెను రాజకీయాలకు పరిచయం చేసింది వినోద్ ఖన్నా. ఆయన 1999లో బీజేపీ అభ్యర్థిగా పంజాబ్లోని గురుదాస్పూర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేశారు. సినిమాల్లో ఉన్న పరిచయంతో హేమమాలినిని తన ప్రచారం కోసం రమ్మని అడిగారు. అప్పటి వరకు వెండితెర మీదనో, బుల్లితెర మీదనో, రంగస్థల ప్రదర్శనల్లోనో తన అభిమానులకు కనిపించిన హేమమాలిని మొదటిసారిగా ప్రజల మధ్యకు వెళ్లారు. రోడ్ షోల్లో పాల్గొన్నారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు వినోద్ ఖన్నాకి మద్దతుగా. ఈ సంఘటన తర్వాత 2003లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు హేమమాలిని. 2003 నవంబర్ 16న రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత 2004 ఫిబ్రవరిలో హేమమాలిని బీజేపీ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అయితే ఆ సందర్భంలో పత్రికా విలేకరులు అడిగారు, రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ అయిన వాళ్లు రాజకీయ పార్టీల్లో ఎలా చేరతారు అని. అయితే అలా రాజ్యసభకు నామినేట్ అయిన మొదటి 6 నెలల్లో వాళ్లు ఏ పార్టీలోనైనా చేరే హక్కు ఉంది అని రూల్స్ చూపించారు బీజేపీ ప్రతినిధులు. ఇదంతా 2004 ఫిబ్రవరి 9న హిందూ పత్రికలో వార్తగా వచ్చింది. 2004 పార్లమెంటు ఎలక్షన్లలో హేమమాలిని, ధర్మేంద్ర ఇద్దరూ బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీగా హేమమాలిని 2009 దాకా 6 ఏళ్లపాటు కొనసాగారు. మళ్ళా 2 ఏళ్ల విరామం తర్వాత కర్ణాటక రాజ్యసభ ఎంపీ మరణంతోటి ఏర్పడిన ఖాళీలో 2011 మార్చి నుంచి 2012 ఏప్రిల్ దాకా మరొకసారి రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యారు. ఆ తర్వాత 2014లో ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగారు. ఉత్తరప్రదేశ్లోని మధురా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. మళ్ళా 5 ఏళ్ల తర్వాత 2019లో కూడా అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఈ సంవత్సరం కూడా అంటే 2024లో కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 4 రోజుల క్రిందటే పోలింగు కూడా పూర్తయింది. 2024 జూన్ 4న జరగబోయే ఓట్ల లెక్కింపులో మళ్ళా హేమమాలిని గారు గెలిస్తే పార్లమెంటు ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి లేడీ సూపర్ స్టార్ హేమమాలిని గారే అవుతారు. గత 2 ఎన్నికల్లో ఆమె సాధించిన భారీ మెజారిటీని బట్టి ఈసారి కూడా ఆమె ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని రాజకీయ పరిశీలకుల అంచనా. 2003లో ఆమె రాజ్యసభకు నామినేట్ అయ్యాక 2004 మేలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఓడిపోయినప్పుడు చాలామంది హేమమాలిని గారిని పార్టీ మారమని సలహా ఇచ్చారు. కాని ఆమె గెలుపు ఓటములతో సంబంధం లేకుండా 1999లో వినోద్ ఖన్నాకి ప్రచారంలో పాల్గొన్న దగ్గర్నుంచి గత 25 సంవత్సరాలుగా బీజేపీ పార్టీలోనే కొనసాగుతున్నారు. రాజకీయాలన్నాక ఆరోపణలు, ప్రత్యారోపణలు తప్పనిసరిగా ఉంటాయి. హేమమాలిని గారు కూడా వాటికి అతీతం కాలేదు. మధ్య మధ్యలో ఇబ్బందులు, ఆరోపణలు వస్తున్నప్పటికీ సినిమా రంగంలో దశాబ్దాలపాటు నిలదొక్కున్నట్లే రాజకీయ రంగంలో కూడా వెనుదిరగకుండా కొనసాగుతున్నారు హేమమాలిని. ఇవండి 75 సంవత్సరాల హేమమాలిని గారి సినీ, రాజకీయ, వ్యక్తిగత జీవితాల్లోని కొన్ని ముఖ్యమైన సంఘటనలు. సహజంగానే 7 దశాబ్దాల జీవితంలో ముఖ్యంగా నర్తకిగా కూడా హేమమాలిని గారి జీవనం చాలా విస్తృతమైంది. మనకున్న సమయంలో వీలైనన్ని ఆసక్తికరమైన సంఘటనల్ని మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చాను. మొత్తంగా సమీక్షిస్తే హేమమాలిని గారి జీవితంలో నాట్య ప్రదర్శనలు, సినిమాలు, టీవీ సీరియల్సు, పత్రికా సంపాదకత్వం, రాజకీయాలు అన్నీ కూడా ప్రముఖమైన పాత్రలే పోషించాయి. పెళ్లి కాకముందు తన పేరు తర్వాత తండ్రి పేరు కానీ, పెళ్లి అయ్యాక డియోల్ అనే ధర్మేంద్ర నుంచి వచ్చిన పేరు కానీ ఎక్కడా లేకుండా
అప్పట్నుంచి ఇప్పటిదాకా కేవలం హేమమాలిని అన్న పేరుతోనే కొనసాగుతున్నారు. మధ్య మధ్యలో ఇబ్బందులు వివాదాలు ఎలా ఉన్నా హేమమాలిని గారి జీవన ప్రయాణం ఒక మహోత్సవాన్ని తలపిస్తుంది. హర్ లైఫ్ హ్యాస్ బిన్ ఏ సెలబ్రేషన్. భారతదేశపు ఏకైక డ్రీమ్ గర్ల్ హేమమాలిని గారి గురించిన 3 భాగాల కార్యక్రమ పరంపరను ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.